ప్రకాష్ రెడ్డి కమెంట్స్. హెలికాప్టర్ వద్ద జరిగిన సంఘటనలో నా ప్రమేయం ఏం లేదు. నేను జనాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాను. పోలీసుల భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నాపై కేసులు. వైసీపీ అధినేత జగన్కు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. దీనిని మేం ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టారు. మొత్తం 102 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సమాధానం చెప్పాను. వారి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది. దానికి సమాధానం నేను చెప్పడం. అంటే బ్యారికేడ్ల భద్రత విషయంలో ముందు రోజు ఇచ్చిన సూచనలు మీరు పాటించలేదని నేను ఐఎమ్ నాట్ ఆన్ రికార్డ్. హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు. పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్స్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు, ప్రకాష్ రెడ్డిది. అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల దుస్థితి. అంటే ఈ హెలికాప్టర్ వైపు దూసుకెళ్తుంటే కార్యకర్తలు కనీసం వారించకపోగా పోలీసుల మీద మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చూశారా? చెప్తున్నారు. మీరు చూశారా? మీడియాలో మీరు గమనించలేదా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మైక్ ఇచ్చి, డిఎస్పీ గారు మైక్ ఇచ్చి కంట్రోల్ చేయమంటే నేను మైక్లో మాట్లాడి కంట్రోల్ చేస్తూ ప్రజలు ఎవరు చొచ్చుకొని పోవద్దండి, రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను, మీరు ఇక్కడే కూర్చోండి దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది. లోపలికి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తోయకండి, మీరు అటువైపు ఉండండి, మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం కష్టం అవుతుంది అని చెప్పడం.